ఈ శ్రమల ధ్యాన కూడికల్లో దినాలలో ఈ దినం దేవుని వాక్యంలో ధ్యానించడానికి నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక ప్రాంతాల గుండా వెళ్ళి పరిచర్య చేసినట్టుగా, స్వస్థపరిచినట్టుగా, దేవుని రాజ్యాన్ని గురించి విశదీకరించినట్టుగా, అలాగే ఉపమానాల ద్వారా దేవుని రాజ్యానికి ప్రజలను సిద్ధము ఎట్లు కావాలన్న విషయాలన్నిటినీ తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఆయన కపెర్నహూములో అలాగే తూరు సీదోను ప్రాంతంలో, దెకపోలి ప్రాంతంలో, సమరయ, గలిలయ తదితర ప్రాంతాల ఇశ్రాయేలు దేశం అన్నిటిలో కూడా దాన్ని పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క ప్రయాణం, ఇది చివరి ప్రయాణం, యెరూషలేము ప్రయాణం. ఆయన కపెర్నహూము నుంచి ఎరికో ద్వారా తర్వాత బేత్పగే ఆ ప్రాంతాల గుండా వెళుతూ యెరూషలేము దగ్గరికి సమీపించినాడు. యెరూషలేము ఇది చివరి ప్రయాణం, యెరూషలేము ప్రయాణం యేసు ప్రభువుకు. ఆ చివరి ప్రయాణంలో యెరూషలేము సందర్శించినప్పుడు ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న పరిస్థితులు కానీ, యెరూషలేము ప్రజలు కానీ, యెరూషలేము లేకుంటే యూదా మత నాయకులు కానీ, పెద్దలు కానీ, ఉపదేశకులు కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రధాన యాజకులు అతన్ని తృణీకరించినట్టుగా మనం చూస్తాం. ఆయన ఆ యెరూషలేము పట్టణం విడిచి యెరూషలేముకు దాదాపు 2 మైళ్ళ దూరంలో ఉన్న బేతనీయ ప్రాంతంలో అతడు అక్కడ నివసించడానికి లేకుంటే సేద తీర్చడానికి అక్కడ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి తిరిగి బేతనీయ నుంచి కూడా యెరూషలేముకు వచ్చి ఆ చివరి దినాలలో తిరిగి అనేక కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 21:17 నుంచి మనం 12 నుంచి మనం చూసినట్టయితే 21, 12, 13 తర్వాత మనం చూసినట్టయితే యెరూషలేములకు వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహమైన గలిలయలోని నజరేతు వాడని ప్రవక్త అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయవారు అందరిని వెళ్ళగొట్టి ఎర్రుకలు మార్చు వారి బల్లలను భూబలము వారి పీఠను పడద్రోసి నా మందిరం ప్రార్థన మందిరం అనబడినది అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహలా చేసేవారు, గుడ్డివారు, కుంటివారు దేవాలయం ఆయన దగ్గర వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకుల శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయం అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి మీరు చెప్పనది వినుచున్నావా అని అన్నది. అందుకే వినుచున్నాను. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలం స్తోత్రం సిద్ధింపచేసే మాట మీరు వినడం లేదా అని వారితో చెప్పి ఆయన పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసాను. పట్టణం నుండి వెళ్ళి అక్కడ బస చేసాను. ఇది మార్కు సువార్త 11:11 కూడా చూసినప్పుడైతే సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళాను. తర్వాత లూకా సువార్తలో మనం చూసినట్టయితే 19:41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకెంతో మేలు. యెరూషలేము అనగా సమాధానం. కానీ యెరూషలేములో ఆ పరిస్థితిలో ఆ సమయాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ప్రాముఖ్యంగా ఆ యొక్క యూదా మత నాయకులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు వారిలో సమాధానం లేదు. సమాధానంగా నివసించే వారిని కూడా సమాధానంగా నివసింపకుండా
సమాధానంలో ఉండకుండా చేసే పరిస్థితి అక్కడ వారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దాని విషయం ఆయన ఏడ్చినట్టుగా చూస్తున్నాం. యెరూషలేముతో అయ్యో అని దాని గురించి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలా సమాధానం లేదు. ఏ పట్టణం అయితే దేవుని చేత ఏర్పరచబడినదో, ఏ పట్టణంలోనైతే అక్కడ నా నామం నిమిత్తం ఒక మందిరం ఏర్పాటు చేయబడి అందులో నిత్యం ఆరాధన జరగవాలని దేవుడు ఆశించినాడో, ఆ పట్టణంలో పట్టణంలో ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఉపదేశకులు వారి అన్యాయం, అక్రమం చేస్తూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా వారు జీవిస్తూ, సమాధానకర్త అయిన దేవుడు యేసు ప్రభువును వారు తృణీకరించినట్టుగా మనం ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆయన పట్టణమును విడిచి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఆ పట్టణంలో వచ్చినప్పుడు గాడిద పిల్లపై అంటే వెళ్ళి వచ్చినప్పుడు ప్రజలు అందరూ అంటున్నారు, అది జయము, దేవుని పేరిట వచ్చేవానికి జయం అని ఆ సంతోషంతో ఆ పట్టణానికి అంటే ఆహ్వానించినాడు. కానీ ఆ పట్టణంలో ఉన్న అధికారులు మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోయారు. వారి యొక్క అజ్ఞానం చేతనే కానీ, లేకుండా వారి యొక్క అహంకారం చేతనే కానీ వారు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంటే ప్రజలందరూ అంటున్నారు, ఈయన ఎవరు అంటే జనసమూహం ఆయనను వెంబడించిన వారు అంటున్నారు, ఈయన నజరేయుడగు యేసు ప్రవక్త. ఆయన వెంబడించున్న సామాన్య జనులు అతని గురించిన వారికి ఆయన ప్రవక్త, దేవుని ప్రవక్త అని అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క మత నాయకులకు మాత్రం ఆ యొక్క అవగాహన లేకపోయినట్టుగా మనం ఈ సందర్భంగా మనం గమనిస్తున్నాం. ఆ యొక్క బేతనియ యెరూషలేముకు బేతనియకు చాలా భేదం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు యేసు ప్రభు, బేతనియలో కూడా చేశాడు. కానీ యెరూషలేము అతన్ని ధృవీకరించినది, బేతనియ అతన్ని ఆహ్వానించినది. ఇక్కడ మనం ఒక వాక్య భాగం మనం గమనించినట్టయితే ఈ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక ఉదంతం మనం చూస్తున్నాము. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఆయన ఆహారం లేకుంటే భోజనం కొరకు కూర్చున్నాడు. ఈ సీమోను అనే వ్యక్తి ఒక కుష్ఠరోగం చేత పీడింపబడుతున్నవాడు. ఆయన ద్వారా స్వస్థపరచబడినాడు, ఆరోగ్యవంతుడైపోయినాడు. ఆ యొక్క స్వస్థపరచబడిన విధానం బట్టి అతడు దేవునికి కృతజ్ఞతగా తన ఇంటిలో అతనికి యేసు ప్రభుకు అతని శిష్యులకు భోజనం సిద్ధపరిచినాడు. ఆ కృతజ్ఞత కూడికలో యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా కూర్చున్నారు. కుష్టు అనేది మనం గమనించినట్టయితే అది పాపానికి సంకేతంగా ఉన్నది, పాపానికి గుర్తుగా ఉన్నది, అపవిత్రతకు గుర్తుగా ఉన్నది. ఆ యొక్క అపవిత్రత నుంచి, ఆ యొక్క పాపం నుంచి విడిపించబడినాడు, స్వస్థపరచబడిన వాడు ఇక సీమోను. ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది? బేతనియలో ఉన్నది. ఆ బేతనియ యేసు ప్రభు తరచుగా వెళ్ళే ప్రాంతం, అక్కడ బస చేసి సేద తీర్చుకునే స్థలం. స్వస్థపరచబడిన వాడు అతన్ని ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఒక విషయం మనం గమనించినట్టయితే యోహాను సువార్త 11:1 చూసినట్టయితే ఆ యొక్క బేతనియ గ్రామం
ఎవరి ఇల్లు అందులో ఉన్నదంటే మరియా, మార్తా, లాజరు వారి యొక్క గృహం ఆ బేతనీలో ఉన్నది. మరియా యేసు సీమోను ఇంట్లో ఉన్నాడని తిరిగి తాను భోజనం కూర్చున్నప్పుడు విలువైన అత్తరు తీసుకుని వచ్చి ఆయన తల మీద పూసి ఆయన అభిషేకించి ఆయన పాదాలను ఆ అత్తరు పూసిన స్త్రీ ఆమె. అంత మాత్రమే కాక లాజరు అనే తన సహోదరుడు మరణించిన సందర్భంలో ఆ మరణం నుంచి తిరిగి అతన్ని పునరుజ్జీవింపజేసిన ప్రాంతం కూడా బేతనీయే. ఇక్కడ మనం సీమోను విషయంలో చూసినట్టయితే అతడు స్వస్థపరచబడిన వాడు కుష్ఠరోగం నుంచి. ఇక్కడ లాజరు విషయంలో చూసినట్టయితే మరణం నుంచి విమోచింపబడిన మరియా ఆయన పాదాలను విలువైన అత్తరు చేత పూచి భూస్థాపన నిమిత్తం అతని భూస్థాపన చేసిన గొప్ప పరిచర్య. ఆమె యొక్క చేసిన కార్యం అంతటను ప్రశంసింపబడునని సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో ఇది కూడా ప్రకటింపబడుతుంది. యేసు ప్రభు స్వయంగానే చెప్పాడు. అటువంటి గ్రామం, ప్రాంతము బేతనియా. యెరూషలేము అతన్ని తృణీకరించినది, బేతనియా అతన్ని ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క బేతనియా అది గ్రామం, కుగ్రామం, చిన్న గ్రామం. యెరూషలేము పెద్ద పట్టణం. పెద్ద పట్టణంలో సంతోషము, సమాధానం లేదు. ఆయనకు స్థలం లేదు. సృష్టికర్తకు, రక్షణకర్తకు, విమోచనకర్తకు స్థలం లేదు. కానీ చిన్న గ్రామమైన ఆయనకు ఆయన ఆహ్వానం పలికినారు. ఆయన సంతోషంతో ఆయన సమయాన్ని అక్కడ గడపడానికి, సేద తీర్చడానికి తనకు తన శిష్యులకు కూడా అనువైన ప్రాంతం బేతనియా. బేతనియా is a symbol of healing and redemption. అక్కడ స్వస్థత జరిగినది, విమోచన కార్యం కూడా సింబాలిక్ గా జరిగినట్టుగా మనం చూస్తాం. ఆయన సేద తీర్చుకొనుటకు, విశ్రాంతి తీసుకొనుటకు అనువైన స్థలముగా బేతనియా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో, ఆధ్యాత్మికమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా ఉంటున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా మన వ్యక్తిగత జీవితాలను కానీ, కుటుంబ జీవితాలు కానీ, సంఘ జీవితాలు కానీ మనం ఏ విధంగా ఉంటున్నాం. ఆయనను మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించే వారంగా ఉంటున్నామా? బేతనియా ప్రజల వలె బేతనియా గ్రామంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా అతన్ని ఆహ్వానించినారు? మొట్టమొదట తమ హృదయంలోనికి ఆహ్వానించినారు, తరువాత తమ గృహాలలోనికి ఆహ్వానించినారు, తరువాత అతనికి విందు చేసినారు. తాము సంపూర్ణంగా సమర్పించుకున్నారు. యెరూషలేము అది యెరూషలేము అంటే దానికి సమాధానం అని పేరు. దేవుడు ఏర్పరచుకున్న స్థలం. కానీ ఆ యెరూషలేము గురించి ప్రభువు దుఃఖపడుతున్నారు. అయ్యో, నీవును ఈ దినం ఎందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడలని ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసినప్పటికీ యెరూషలేములో యూదా ప్రాంతం అనేక మంది రాజుల ద్వారా
ఏలబడి అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచింపబడి రక్షణ సువార్తను తెలియచేయబడిన విషయాన్ని కూడా వారు ఇంకను గ్రహించలేని మూర్ఖత్వంలో ఉన్న ఆ ప్రజలు, ప్రాముఖ్యంగా మత నాయకులు, ప్రధాన యాజకులు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే, ఇంకా మనం గమనించినట్లయితే ఈ సిలువ వేయబడిన సమయంలో హేరోదు అంటాడు, అది పండుగ సమయం కాబట్టి ఆ పండుగలో ఒక నేరస్తుని విడిచిపెట్టుట ఆనవాయితీ కాబట్టి నేను ఎవరిని విడుదల చేయాలి, బందిపోటు దొంగ అయిన బరబ్బన, లేక మీరు నేరం మోపుతున్నారు కదా, అన్యాయంగా నేరం మోపుతూ అతని శిక్షకు పాత్రుడుగా చేయాలని మీరు అంటున్న యేసును విడుదల చేయాలంటే నాకు బందిపోటు దొంగని విడుదల చేయండి, ఇతన్ని సిలువ వేయము, ఇతన్ని మరణకు అప్పగించు అని హేరోదుతో ఆ మత నాయకులు తెలియజేసినట్టుగా చూస్తాం. నిర్దోషి అయిన ఒకని ప్రాణానికి వారు మూలమవుతున్నారు, ఆ శిక్ష మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అంత తీవ్రమైన వ్యతిరేకత వారు కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకులు తాము అజ్ఞానంలో మూర్ఖత్వంలో ఉండి ఇతరులను కూడా ప్రజలను రేపినట్టుగా మనం చూస్తాం. అటువంటి దుర్భరమైన స్థితిలో మరి యెరూషలేము అందు నిమిత్తమై యేసు ప్రభు దాని నిమిత్తం ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన సంఘాలు ఏ విధంగా ఉన్న ఈ పరిస్థితి మనం గమనించుకోవాలి. సంఘాలను నడిపించే నాయకులు ఏ విధంగా ఉంటున్నారు, కాన్ఫరెన్స్ నడిపించే నాయకులు ఏ విధంగా ఉంటున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను మభ్యపెట్టి సత్యమునకు దూరంగా ఉండడానికి వారు తెలియకనే ఆ విధంగా చేస్తున్నారు. పెద్ద పెద్ద పాస్టర్స్ కూడా రక్షణ సువార్తను తెలియజేయటం లేదు, కానీ ప్రాస్పరిటీ గాస్పెల్ తెలియజేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు చేసే కార్యాలు కూడా, యెరూషలేములో చేస్తున్న కార్యాలు కూడా వారు సహించడం లేదు. అక్కడ మనం చూసినట్టయితే కుంటివారు, గుడ్డివారు దేవాలయం ఆయన దగ్గర ఆయన వారిని అందరినీ స్వస్థపరిచాడు. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు అడ్మిట్ చేసుకోండి సార్, అడ్మిట్ చేసుకోండి. ఈ యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 8:2 మనం చూస్తున్నాము. తన శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై బాలుర యొక్క చంట పిల్లల యొక్క స్థలం మీద ఒక దుర్గమును స్థాపించిన అయిపోయింది. అదే విషయం ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి బేతనియా, యెరూషలేము ఈ రెండు, యెరూషలేము పట్టణం గురించి అన్ని బేతనియా కుగ్రామం విషయం మనం గమనించినట్టయితే యెరూషలేము ఆయనను ధృవీకరించినది, బేతనియా అతన్ని ఆహ్వానించినది. అతడు ఎక్కడైతే ఆహ్వానించబడతాడో అక్కడ ఆయన వస్తాడు. ఆయన తృణీకరించిన వారిని ఆయన చూసి వారి నిమిత్తం ఏడుస్తాడు, తొలగిస్తాడు. కనుకండి ఆయనను ఆహ్వానించిన వారిని,
ఆయన వారి హృదయంలో నివాసం చేస్తాడు, వారి కుటుంబాలలో నివాసం చేస్తాడు, వారి సమాజంలో నివాసం చేస్తాడు, వారిని ఆదరిస్తాడు, వారిని ప్రేమిస్తాడు. కాబట్టి బేతనీయను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆ బేతనీయ ప్రజలను ప్రేమించాడు, వారితో సహవాసం చేశాడు, వారిని ఆశీర్వదించాడు. ఆ విధముగా ఆ బేతనీయ ఎంతగానో ఆశీర్వదింపబడిన గ్రామంగా మనం చూస్తున్నాం. మనం ఈ యొక్క సందర్భంలో యెరూషలేము చివరి ప్రయాణంలో యెరూషలేము అతన్ని తృణీకరించిన అతను బేతనీయకు వెళ్ళి బేతనీయలో బస చేసినట్టుగా మనం చూస్తున్నాం. తరువాత కూడా బేతనీయ నుంచి తిరిగి యెరూషలేముకు వచ్చి తిరిగి పరిచర్య చేసి తిరిగి మరి బేతనీయకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎక్కడైతే ప్రేమ, అనురాగము, వాత్సల్యత ఉంటుందో అక్కడ యేసు ప్రభు నివాసం చేయాలని కోరుకుంటున్నాం. మన హృదయంలోనేమి, మన కుటుంబాలలోనేమి. ఆయన వెలుగు మనలో రావాలంటే ఆయనకు లోపడగాలి. ఆయన మనం అడిగితే ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి సీమోను నాకు స్వస్థత ప్రసాదించమన్నప్పుడు అతన్ని ముట్టి స్వస్థపరిచి అతన్ని కుష్ఠరోగం నుంచి అతన్ని విడుదల చేశాడు, స్వస్థపరిచాడు. లాజరు తన సహోదరులు, అయ్యా నీ ఉంటే అతడు చనిపోగలడు, ఈ మరణం దేవుని మహిమాన్వితమై వచ్చినది అని అక్కడ గొప్ప కార్యం, మరణం నుంచి జీవంలోనికి లాజరును చేశాడు. ఆ మరియ కూడా తన సంపూర్ణ తన ఆ శ్రేష్టమైన వస్తువును యేసు యొక్క పాదాలపై సమర్పించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ యొక్క విషయాల నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం భాగం ఏమిటంటే, దీన మనస్సు కలిగి యథార్థమైన జీవితం కలిగిన ద్వారా దేవుడు మన ఎడల చేసిన విమోచన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన జీవితం మనం కలిగింటే దేవుడు మనలో నివాసం చేస్తాడు. బేతనీయ వలె, బేతనీలో నివాసించే ప్రజల వలె మనం ఆయనను ఆహ్వానించి ఆయనకు సేద తీర్చే స్థలంగా, ఆయన సేద తీర్చుకునే స్థలంగా, ఆయన విశ్రాంతి తీసుకునే స్థలంగా మన హృదయాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బదులమై ఉన్నాం. పరిచర్య, యేసు ప్రభు పరిచర్య అంతా మనం గమనించినట్టయితే స్వస్థపరచడం, రక్షణ కలిగజేయడం, సువార్తను ప్రకటించడం. ఆయన మనకు ఉచితంగా ఇచ్చే వాటన్నిటిని మనం ధృవీకరించినట్టయితే శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె, ప్రధాన యాజకుల వలె ఆయన మందిరంలో నుంచి ధృవీకరించినట్టుగా మనం చూస్తున్నాం. నా మందిరము ప్రార్థన మందిరం, కానీ దాన్ని దొంగల గుహలుగా చేస్తే ఎవరు చేశారు? దొంగల గుహలుగా. క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి, ప్రార్థన స్థలంలో చేరాని పనులు జరిగించబడుతున్నాయి. దానికి అనుమతించిన వారు కూడా ఈ నాయకులే, ప్రధాన యాజకులే, శాస్త్రులే, పరిసయ్యులే. దేవుని ఆలయాన్ని దొంగలుగా చేసే పరిస్థితి ఉంది. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఏ విధంగా ఉన్నాయి? దొంగల గుహలుగా ఉంటున్నావా? ప్రార్థన కేంద్రంగా ఉంటుందా? అనేకులను దేవుని సన్నిధికి నడిపించి ప్రార్థించే సంఘాలుగా ఉంటున్నావా? లేక సంఘములలో వ్యాపారాలు దేవునికి ఇష్టమైనవి జరుగుతున్నావా? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో,
మన కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు దేవునికి మహిమను తెచ్చే విధంగా బేతనియ వలె ఆయనను ఆహ్వానించే వారంగా, ఆయన సేద తీర్చే, ఆయన విశ్రాంతి తీసుకునే, ఆయన కోరుకునే ప్రాంతమైన బేతనియ వలె మన హృదయాలు, మన కుటుంబాలు ఆ విధంగా ఉండాలని మనం ఆ జ్ఞాపకం చేసుకుంటూ, ఆ విధమైన కృపకు దేవుడు మనందరినీ కృప పాత్రులుగా చేయాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షాలోమ్.